హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ కట్టెల పొయ్యి మీద చేపల పులుసు. కట్టెల పొయ్యి మీద పెట్టుకునే ఈ చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. కుదిరినప్పుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా చేపల పులుసు పెట్టుకుని చూడండి. కట్టెల పొయ్యి మీద పెట్టుకునే చేపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చేపల పులుసు పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు: 5 టేబుల్ స్పూన్లు ఆయిల్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 10 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, చిటికెడు పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్. మీడియం సైజు ఉన్న 3 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి. చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకున్న మిక్సీ జార్లో వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లిపాయలను రేఖలుగా తీసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకునే మిక్సీ జార్లోనే మసాలాను కూడా గ్రైండ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 7-8 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్న దాచిన చెక్క, కొద్దిగా సోపు వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ చేప ముక్కలతో పులుసు పెడుతున్నాను. చేప ముక్కలు తెచ్చుకున్నాక 2-3 సార్లు నీటితో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకుని క్లీన్ చేసుకోండి. చేపల పులుసు పెట్టుకోవడానికి ముందుగా పొయ్యి మీద కట్టెలను అంటించుకుని అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెను పెట్టుకోండి. గిన్నె కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేగేటప్పుడు మంట కొంచెం తక్కువగా ఉండాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా పేస్టును వేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ అడుగును అంటుకోకుండా మధ్యలో కదుపుతూ ఉండండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోండి. కట్టెల పొయ్యి మీద పెట్టుకున్న చేపల పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. కుదిరినప్పుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఉప్పు, కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉల్లిపాయ పేస్టును బాగా మగ్గనివ్వండి. నాలుగు 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోండి. ఉల్లిపాయ పేస్ట్ కనుక ఇలా మగ్గిపోయినట్లయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోండి.
చేప ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడకనివ్వండి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత గరిటెతో కదపకూడదు. ఒక క్లాత్తో గిన్నెను పట్టుకుని మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేలా కదుపుకోండి. మధ్య మధ్యలో అడుగున అంటుకోకుండా కదుపుతూ ఉండండి. ఇరువైపులా చేప ముక్కలకు మసాలా అంతా పట్టిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కదుపుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వండి. మూత పెట్టుకున్నాక 7-8 నిమిషాలు ఉడికాక ఒకసారి మూత తీసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మూత పెట్టుకుని మళ్ళీ మంట తగ్గించుకుని ముక్కలను ఉడకనివ్వండి. పులుసు అంతా ఇలా దగ్గరికి వచ్చేసి ఆయిల్ సెపరేట్ అవుతున్నట్లయితే చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. కొత్తిమీర వేసుకుని పొయ్యి మీద నుంచి పక్కకు దించి చల్లారిన తర్వాత తింటే ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.